అందరికీ నమస్కారం. నేను మీ దేవి. తనువులు కలిసిన వేళ 21వ భాగం. రచయిత బుజ్జి గారు. రూమ్ లోకి వెళ్ళిన వేదాంత్, సంజన. వేదాంత్ డోర్ వేసి స్వీటీ నువ్వేనా అంటే ఏమేం బావా అని అంటే ఏంటే అంత సాఫ్ట్ గా స్వీట్ గా మాట్లాడుతున్నావు నువ్వు అని అంటే ఆ బ్యాచ్ ముందే వాళ్ళ ముందు అలానే ఉండాలి బావా, కానీ ఆ ఆనంది నన్ను నమ్మలేదు కదా అని అంటే అవును, తన మాటలు కూడా కొంచెం పుచ్చుకునేలానే ఉన్నాయి. తన కూతురు విషయంలో నువ్వు చేసింది ఎలా మర్చిపోతుంది అని అంటాడు. అవును కదా, అదొకటి ఉందని. వెయిట్ బావా, నా చెల్లిని కలిసి వస్తా అని వల్లి దగ్గరికి వెళ్తున్న తనని చేయి పట్టుకుని ఆపుతాడు వేదాంత్. ఏంటి బావా అంటే ఇప్పుడు కాదు తర్వాత వెళ్ళు అని అంటే ఎందుకు అని అంటుంది. ఇప్పుడు రానా ఉండుంటాడు అందుకే అంటే ఓకే బావా అని రెస్ట్ తీసుకుంటా నేను కొంచెంసేపు అంటే సరే అని అంటాడు. స్వీటీ రెస్ట్ తీసుకుంటుంది. వేదాంత్ అసలు రానా మా నాన్నని ఎక్కడ దాచాడో అర్థం కావడం లేదని, నాన్న ఎలా ఉన్నాడో అని వాళ్ళ నాన్న కోసం బాధపడుతూ ఉంటాడు. మనుని రూమ్ లోకి తీసుకువెళ్ళిన అను గారు డోర్ వేసి తనని హక్ చేసుకుని ఏడుస్తుంది. అను అని అంటాడు. హా అని అంటుంది. ఓయ్ అంటే హా అని మాత్రమే అంటుంది. తన మొహం తన చేతిలోకి తీసుకొని ఏమైందని అంటే భయంగా ఉంది అంటుంది. భయమా? ఎందుకు అంటే ఆ రాక్షసి నిన్ను నా నుంచి దూరం చేస్తుందని అంటే నువ్వు ఇలా ఉంటే అలానే అవుతుంది. నువ్వు కూడా కొంచెం గట్టిగా అవ్వాలి. తనకి నేను నీకు మాత్రమే సొంతమని, నీకు హక్కు ఉందని, తను జస్ట్ ఇంట్లో ఒక మూలకుండే వస్తువు అని తనకు అర్థమయ్యేలా చేయాలి నువ్వే అని అంటాడు. తప్పకుండా మను, నన్ను వల్లిని నీకు దూరం చేసింది కదా, తనని వదలం నేను. ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం రాకుండా తనే వచ్చింది కదా. చెప్తా, ఇక రోజుకి ఒకలా తన కూతుర్ని ఆడుకోకపోతే నేను ఆనందవల్లి మనోహర్నే కాదు అని. ఐ లవ్ యూ మను అని మను గారిని హక్ చేసుకుంటుంది. విందా రంజిత్ విందా వైపే చూస్తుంటాడు. తలెత్తి ఏదో ఆలోచనలో ఉంటుంది. తన ఆలోచన నా కోసం అయితే బాగుండు అని అనుకుంటాడు. రంజిత్ చూపు తగిలింది అనుకుంటా కళ్ళు తెరిచి చూస్తుంది. ఇద్దరు చూపు ఒక సెకండ్ కలుసుకుంటాయి. తన చూపు తిప్పుతుంది. విందా దొంగ మొహంది. కొంచెం సేపు చూస్తే ఏమవుతుందో చూడొచ్చు కదా అని అనుకుని ఒళ్ళో నుంచి లేచి కూర్చొని విందా నడుము పట్టుకుని పక్కకి లాగి కూర్చుంటాడు. ఒరేయ్, నువ్వు టచ్ చేయకుండా కూర్చోలేవా? ఎప్పుడు బంకలాగా అతుక్కుంటావు అంటే నువ్వు అలా లాగేస్తున్నావు మరి బేబీ డాల్ అని తన విడవంపుల తలపెట్టి తన నీటాలతో అక్కడ సరిగమలు రాస్తూ ఉంటాడు. అతను చేస్తున్న పనికి విందాలో మార్పు, అది తనకి రెస్పాండ్ అవుతుందని. బాడీ తన స్పర్శకి విందాకి కోపంగా ఉంది. నా శరీరం వాడి స్పర్శకి ఎంత అలవాటు పడిపోయిందా, వాడి టచ్ నాలో ఈ గుడ్లు ఎందుకని అనుకుంటూ ఉంటుంది. విందా వైపు చూసి బేబీ డాల్ ఎక్కువగా ఆలోచించకు, నా బాడీ నీ బాడీకి బాగా అలవాటైపోయింది. నువ్వు నాకు దూరంగా ఉండాలన్నా నేను ముట్టుకుంటే చాలు నీ బాడీలో నరాలు మొత్తం జివ్వుమంటాయని అంటూ మెడ మీద తాను కొరికిన గాయాన్ని చూస్తూ అక్కడ పెదవుల తడి అద్దుతూ తన నాలుకతో అక్కడ టచ్ చేస్తుంటాడు. ప్లీజ్ అంటుంది మీరా. ఏమైంది బేబీ డాల్ అంటాడు. ఏమీ లేదు అని తనకి దూరంగా జరిగి కూర్చుంటుంది. దగ్గరికి వెళ్ళాలనుకుంటాడు కానీ కొంత సమయం తనను అలా వదిలేస్తాడు. తనని చూస్తూ ఉంటాడు. అది ఇందాక అర్థమవుతున్నా తన వైపు చూడని కూడా చూడదు. అలా ఒక 20 minutes లో ఒక పెద్ద విల్లాకి వస్తారు. ఎక్కడికి వచ్చామన్నది కూడా విందా అసలు పట్టించుకోవడం లేదు. రంజిత్ దిగి విందా వైపు వచ్చి డోర్ తీస్తాడు. తన వైపు చూసి దిగుతుంది. తన చెయ్యి పట్టుకుంటాడు. ఏమీ అవదు. తన వెనుక నడుస్తూ వెళ్తుంది. వాళ్ళ లగేజ్ తీసుకొని రమ్మని అక్కడ వాళ్ళకి చెప్పి తనని వాళ్ళ రూమ్ లోకి తీసుకుని వెళ్తాడు. రూమ్ లోకి తీసుకొచ్చి ఫ్రెష్ అయ్యిరా, ఏమైనా తింటావా అని అంటే ఏమీ వద్దని తను వెళ్తుంది. వాళ్ళ లగేజ్ లోపల పెట్టడంతో ఆ బ్యాగ్ల నుంచి డ్రెస్ తీసుకొని వెళ్తుంది. వెళ్తున్న తనని చూసి 2 జ్యూస్లు పంపించనని కాల్ చేస్తాడు. విందా ఫ్రెష్ అయి వస్తుంది. వచ్చి బెడ్ మీద పడుకుంటుంది అలసటగా ఉంటే. విందాని చూస్తాడు. అటువైపు తిరిగి పడుతుంది. అది నిద్ర కాదు కానీ పడుకోవడానికి ట్రై చేస్తుంది కానీ తనకి రావడం లేదు. జ్యూస్ రావడంతో విందా వైపు వచ్చి జ్యూస్ అని అంటాడు. నాకు వద్దని అంటుంది. ఇప్పుడు నువ్వు లేచి తాగకపోయావో వేరేలాగా తాగిపిస్తాను అని అంటే తన మాటలు అర్థమై సైలెంట్ గా తాగుతుంది. విందాని చూసి నవ్వి తాను కూడా తాగి ఫ్రెష్ అయి వస్తాడు. రంజిత్ వచ్చేసరికి పడుకుంటుంది అనుకుంటాడు కానీ విందా కళ్ళు మూసుకున్న నిద్ర మాత్రం పోవడం లేదు. రంజిత్ పోండి టవల్లోనే ఉంటాడు. బాబు విందా దగ్గరికి వెళ్తాడు. రంజిత్ తన దగ్గరికి వచ్చినట్టు అర్థమవుతుంది. విందాకి కళ్ళు తెరిచి చూస్తుంది. బాబుని అలా చూసి చూడలేక వెనకకి తిరిగి పడుకుంటుంది. రంజిత్ ఊరుకుంటాడా? తనని వెనక నుంచి పట్టుకుని పక్కనే పడుకుంటాడు. బాబు బాడీ డైరెక్ట్ గా తగ్గుతుంది విందాకి. తన బాడీ నుంచి వచ్చే స్మెల్ కి విందా బాడీ మొత్తం జివ్వమంటుంది. తన చేతులు విందా నడుము మడతల్లో ఉన్నాయి కదా. బేబీ అంటాడు మెడ మీద రాస్తూ. ఏమీ మాట్లాడదు. తనని తన వైపుకి తిప్పుకుంటాడు. తనని చూస్తూ తనకి అదుముకొని తన పెదవులను అందుకుంటాడు. రంజిత్ ఇస్తున్న ముద్దుకి రెస్పాండ్ అవ్వకుండా ఉండలేకపోతుంది విందా.
విందా కూడా తనకి సపోర్ట్ చేయడంతో ఆ ముద్దు ఇంకా పెరిగిపోతూ ఇద్దరి శరీరాలు ఇంకో ఏదో కోరుకుంటూనే ఉంటాయి. విందా రంజిత్ ఇస్తున్న ముద్దుకి రెస్పాండ్ అవుతుందని అర్థం చేసుకున్న రంజిత్ కి ఆ ముద్దుని డీప్ కి తీసుకువెళ్తాడు. విందాకి అయితే తాను అలా తనకి రెస్పాండ్ అవ్వడం అర్థం కావడం లేదు. తనకి దూరంగా ఉండాలని ఉంది కానీ తన స్పర్శ తనకి కావాలనిపిస్తుంది. తను ఇస్తున్న ముద్దుకి తన మాయలో పడిపోతుంది పూర్తిగా. తన చేతులు రంజిత్ చుట్టుకుంటాయి. విందాలో కలిగిన ఆ మార్పుకి హ్యాపీగా ఫీల్ అవుతాడు రంజిత్. అసలే ఒక రోజు మొత్తం ఆ శరీరానికి రెస్ట్ ఇచ్చాడు. విందాకి ముద్దు పెడుతూ ఎంత దగ్గరగా ఉన్నా కలయిక మాత్రం జరగలేదు. రంజిత్ లో విరహం తాండవం చేస్తూ ఉంది. వింద రంజిత్ ని గట్టిగా పట్టుకోగానే తానికి ఆగలేకపోయాడు. తన పెదవుల్ని వదిలి తన మెడభాగానికి వచ్చి అక్కడ ముద్దు పెట్టి తన ఎదకి అడ్డుగా ఉన్న తన టీ షర్ట్ బటన్స్ తీసేసి ఆ షర్ట్ ని తీసి పక్కకు పడేస్తాడు. అందంగా తనని ఆహ్వానిస్తున్న రెండు అందమైన కొండల్ని చూస్తూ దూరంగా ఉండలేక వాటి తీపి బాధని పోగొట్టు పనిలో పడతాడు. తను చేస్తున్న పనికి విందా శరీరం అడ్డుపడుతుంది. తనని తన వైపు ఇంకా గట్టిగా అదుపుకుంటుంది. విందా చేతుల్ని తన చేతులతో బంధించి తన పెదవుల్ని మళ్ళీ అందుకొని ముద్దు పెట్టి తనని వెనుకకు తిప్పి తన జుట్టు ముందుకు అని తన వీపు భాగంలో ముద్దులు పెడుతూ తనని తిప్పి కొంచెం కిందకి జరిగి తనని ఊరిస్తున్న తన నాభిని గట్టిగా కొరుకుతాడు. ఆ నొప్పి పీరియట్ అని అంటుంది విందా. సారీ బేబీ డాల్ అని అక్కడ గాయానికి ముందుగా తన నాలుగులు వరిచేస్తూ ముద్దు పెట్టి మళ్ళీ పైకి చేరుతాడు. తనని చూస్తూ పక్కనే ఉన్న లైట్ ని ఆఫ్ చేసి మళ్ళీ తన పెదవులను అందుకొని వాళ్ళ పడ్డంగా ఉన్న మిగతావన్నీ కూడా కిందకి చేరుస్తాడు రంజిత్. బృందాకి తప్పని అనిపిస్తున్నా కానీ రంజిత్ కు దూరంగా ఉండలేకపోతుంది. తన కంట్లో నీళ్లు అది రంజిత్ చూసి తన ఫేస్ పట్టుకొని తన నుదుట ముద్దు పెట్టి ఐ లవ్ యూ బేబీ డాల్, మన కలయిక తప్పు అని అనిపిస్తుందా నీకు? అలా ఎప్పటికనుకోకు, నువ్వు నాకు తాళి కట్టకుండానే భార్యవి అయ్యావు. ఈ మన కలయిక కామంతో కాదు, మన ఇద్దరి ఇష్టంతో జరగాలి. దాన్ని కొట్టుకుంటావు కదా బేబీ డాల్. ఇంత దూరంగా వచ్చాక పోరా అంటే నేను ఏ అమ్మాయి దగ్గరికి వెళ్ళాను చెప్పు అంటే అంతే. ఆ మాట కోపంగా చెంప మీద ఒకటి వేసి తన పెదాలని అందుకుంటుంది. రంజిత్ పంపుకొని తనని గట్టిగా పట్టుకొని సాఫ్ట్ కిస్ ని కాస్త హార్డ్ గా మార్చి తనని కిస్ చేస్తూ తనలో చేరిపోతాడు. తనలో చేరగానే తనకి పెయిన్ గా అనిపించి కళ్ళల్లో నీళ్లు వస్తాయి. సారీ బేబీ డాల్, కొంచెం హార్డ్ గా బిహేవ్ చేస్తున్నా కదా సారీ అని అంటే తన వైపే చూస్తుంది విందా. రంజిత్ సారీ అని తనలో నుంచి బయటకు వస్తుంటే మళ్ళీ ఎవరి దగ్గరికైనా వెళ్ళడానికా అని అంటున్న తనని నవ్వుతూ చూసి తనని హక్ చేసుకుంటాడు గట్టిగా. అలా మళ్ళీ తన పెదవులు అందుకుని వాళ్ళ తనువుల కలయిక మరోసారి జరుగుతుంది. రంజిత్ బృందాపై నుంచి లేచి తన పక్కకు చేరి తనని తన గుండెలపై చేర్చుకొని తన నొప్పిన ముద్దు పెట్టి తన చేతిని పట్టుకుని ఐ లవ్ యూ బేబీ డాల్, ప్లీజ్ తను పెళ్లి చేసుకో అంటాడు. బృందా తల ఎత్తి చూస్తుంది రంజిత్ వైపు. ఏమైందని అంటాడు. ఏమీ లేదు అని తనకి ఇంకా దగ్గరగా జరిగి తనని గట్టిగా పట్టుకొని పడుకుంటుంది. కుందన్ హౌస్ ఎర్లీ మార్నింగ్. అను గారు లేచి మార్నింగ్ పూజని కంప్లీట్ చేసుకొని మను గారికి టీ తీసుకొని పైకి వెళ్తారు. దొంగలా చూస్తుంటుంది శ్రవంతి. తనని ఇలానే చేసి అందరినీ పుట్టలో పడేసుకుంది. నేను కూడా తనలా చేస్తే వీళ్ళ మనసులో కొంచెమైనా ప్లేస్ సంపాదించుకోవచ్చని అనుకొని తనకు ఇష్టం లేకపోయినా అంత మార్నింగ్ హెడ్ వార్క్ చేసి పూజ కూడా చేసేసరికి పూజ గదికి వెళ్ళి దండం పెట్టుకుని కిచెన్ లోకి వెళ్తుంది. వీణ గారు ప్రశాంతంగా నిద్రపోయారు. ఈ రోజు వాసు గారి గురించి ఏమీ ఆలోచించకుండా ఏ భయం లేకుండా తానుంటే ప్రతి రాత్రి తనకు కాలరాత్రిని తనని నైట్ మొత్తం శారీరకంగా చాలా బాధ పెట్టేవాడు. తనకి ఎంత బాధగా ఉన్నా ఓపిక లేదు అన్న ఒక మృగంలో తన మీద దాడి చేసేవాడు. కానీ ఈ రోజు ప్రశాంతంగా ఉంది తనకి. అసలు తను ఎక్కడికి వెళ్ళాడు, ఏమైపోయాడని కూడా ఆలోచించలేదు. హ్యాపీగా పడుకుంది. తన మొబైల్ కు మార్నింగ్ ఒక మెసేజ్ వస్తుంది. నాకు దూరం ఎంతంటే చాలానే, కానీ నా మనసులో మాత్రం నువ్వు నాకు దగ్గరగానే ఉన్నావు కదా. ఎటు చూసినా నీ రూపం, ఎటు వెళ్ళినా నీ నవ్వు నన్ను వెంటాడుతూనే ఉన్నాయి కదా. ఆ దూరాన్ని చెప్పి నేను నీ దగ్గరికి వచ్చే సమయం కోసమే ఎదురు చూస్తున్నా. ప్రేమతో వీవి అర్థం కాలేదు తనకి ఎవరో వారు. బట్ తన కాలేజ్ టైంలో కూడా తనకి రోజు ఇలాంటి కవిత రాసి తన బుక్ లో పెట్టేవారు. ఆ నెంబర్ చూసి కాల్ చేసింది కానీ లిఫ్ట్ చేయడం లేదు. మళ్ళీ ఇంకొక మెసేజ్ వస్తుంది. నేను కలిసే రోజు దగ్గరలోనే ఉంది. నేనే నీ ముందుకు వస్తాను. అప్పటి వరకు అతిగా ఆలోచించి నీ ఆరోగ్యం పాడు చేసుకోకని. వీణ గారికి ఏం జరుగుతుందో ఎవరు అనే విషయం అన్నయ్యతో చెప్పాలనుకుని అనుకుంటుంది. అలా ఫ్రెష్ అయి కిందకు వస్తుంది. మను గారికి టీ తీసుకువెళ్తారు. మను లే అని అంటే అను గారిని కూడా పడుకొని మార్నింగ్ బ్రెడ్ కాఫీ కావాలి నాకు అను అని అంటాడు రొమాంటిక్ గా. మనం ఏమీ ఎంగేజ్ లేము, మనకి మన వాళ్ళు కూడా రాబోతున్నారు. ముందు మీ చిలిపి పనులు ఇంకా ఆపండి అని ఐ లవ్ యూ మను అని వెంటనే ముద్దు పెట్టి లేస్తుంది.
పోవే అని అలిగి తను తీసుకొచ్చిన టీని చెరసగం తాగుతారు. అను గారిని ఒళ్ళో కూర్చోబెట్టుకొని నెక్స్ట్ ఏంటి బంగారం అంటే అంతగా ఏముంది ఆలోచించాలి అని అంటుంది. తనకి బుద్ధి రావాలి దేవుడా, నేను ఉండను, వెళ్ళిపోవాలి, ఇలా నువ్వే చెయ్యాలి అంటే మను వైపు చూసి తీసుకొచ్చావు కదా, నువ్వే మరి పో, నీ రెండో భార్య శ్రావ్స్ అని అనుకుంటూ అంటే ఓ రాక్షసి, ఆ టైంలో నాకు ఏమీ తోచలేదు. నాకు అనిపించింది ఏమిటంటే దూరంగా ఉంటే ఏం ఆలోచిస్తారు, అదే దగ్గరగా ఉంటే వాళ్ళని అబ్జర్వ్ చేయొచ్చు కదా అని. అంటే ఎవరిని శ్రావ్స్నా అంటే ఇలా అంటావేంటి రాక్షసి, నీకు తెలుసు కదా ఈ మనోహర్ ఆనంద వాళ్ళకి సొంతమని. మీరు కూడా రెడీగా ఉండండి కనాలో, మీరు చూడని కొత్త యాంగిల్ చూపిస్తా. సాఫ్ట్ గా ఉండే నేను ఎవరు బాధపడతారు అని ఏమీ అనని నేను ఇప్పుడు అలా కాదు, తమ బాధ పెట్టిన ఏ ఒక్కరిని వదలను, చుక్కలు చూపిస్తా చూడు. అను వైపు చూసి మను ఏంటి నువ్వేనా ఇది దేవుడా అని అంటాడు. మను ఎక్కువ చేయకూడదు అని అంటుంది. వీణ గారు కిందకి వచ్చేసరికి శ్రావంతి కిచెన్ లో ఉంటుంది. తనని చూసి షాక్ అయి దారితప్పి వచ్చారా అంటే వీణ వదిన అని పిలువు నన్ను. గౌరవం లేకుండా ఏంటది అంటే అవునా వదిన గారు చెప్పండి తమకి ఏం కావాలి అని అంటే తన వెటకారానికి ఒళ్ళు మండుతుంది. కానీ సైలెంట్ గా ఉండి వీణ మీ అన్నయ్య ఏంటి ఇష్టం, కాలేజ్ టైంలో అయితే పెసరట్టు ఉప్మా బాగా తినేవారు అంటే వీణ నవ్వుతూ అన్నయ్య ఇష్టాలు మొత్తం మారిపోయాయి, వదినకి ఇష్టమైంది చేస్తుంది, అందరికీ కూడా అదే ఇష్టంగా తింటారంటుంది. అంటే మీకంటూ ఇష్టాలు లేవా అంటుంది కోపంగా. ఉండేవి, బట్ మా ఆరోగ్యం కోసం, మా కోసం, మాకన్నా మా వదినకు బాగా తెలుసు అని తను ఏం చేస్తే అదే తింటామని ఫ్లాస్క్ లో ఉన్న టీ పోసుకొని ఎవరికి ఏ టైంలో ఏది కావాలో ఏది ఇవ్వాలో మా వదినకి బాగా తెలుసు, చూసావు కదా అని నీకు కూడా చేసే ఉంటారు మా వదిన, నువ్వు కూడా తాగేసే, అలవాటు లేని పని అలవాటు చేసుకోవాలని అనుకోకు అని వెళ్ళిపోతుంది బయటకి. వీణా గారిని కోపంగా చూసి మా అన్నయ్య ఉండి ఉంటే నైట్ కి పొగరు అనిగేది, వాడు లేడు కదా అందుకే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు బాగా, అయినా నీ కూతురికి నీకు వాడు ఎప్పుడున్నాడో అనే దిగులే లేదు అని వాడు వచ్చాక చెప్తా నీ పని అని కోపంగా రూమ్ లోకి వెళ్తుంది. మనుగారితో ఏం చేస్తావు నువ్వు అంటే చెప్పేస్తారని, మీ రెండో పెళ్ళాం అంటున్నా తనను చూసి ఇంకోసారి అన్నావు అనుకో తన దగ్గరికే పోతాను అంటే తన ఒళ్ళో కూర్చొని ఉన్న ఆమె లేచి వెళ్ళండి అని అంటే నీకు జెర్సీ నేను వెళ్ళలేనని అందుకే నువ్వు ఇలా చేస్తున్నావని అంటాడు. అను నువ్వు జాగ్రత్తరా, తన వల్ల నువ్వు బాధపడితే నేను తట్టుకోలేనని అంటాడు. అయ్యో శ్రీవారు, ఇది వరకు మీరు చూసిన అను వేరు, ఇప్పుడు మీ ఎదురుగా ఉన్న నేను వేరు, ఎవరికి ఏ టైంలో ఏమి ఇవ్వాలో ఏం తీసుకోవాలో నాకు తెలుసు, కానీ మీరు నాకు అడ్డు రాకండి, నేను చేస్తూ ఉంటా మీరు చూస్తూ ఉండండి, అలా కాదు ఇలా కాదు అన్నారనుకో మీరు వెళ్ళిపోతారు మీ శ్రావ్స్తో అంటే నాకెవరు వద్దండి, నా ఆనందవల్లి ఉంటే చాలు అని నవ్వుతాడు. అలా ఇద్దరు నవ్వుకుంటూ హ్యాపీగా ఉంటారు. వీళ్ళిలా ఉంటే పక్క రూమ్ లో ఉన్న శ్రవంతి ఇంతసేపు రాదేంటి, బయటకి ఏం చేస్తుంది లోపల అని చూస్తూ ఉంటుంది. మనుగారిని చూసి చూడు నీ శ్రావ్స్ ఈ రోజు మొత్తం చుక్కలు చూపించే పనిలో ఉంటా అని అంటుంది. ఏం చేస్తావి అంటే చూడు అని బయటకు వెళ్తుంది. బయట పిల్లిలా నక్కి చూస్తున్న శ్రావంతి గారిని చూసి డోర్ దగ్గరే ఉండి ఓ మను నీకు సిగ్గులేదు, పిల్లలంత పెద్దవాళ్ళైనా ఈ చిలుపు పనులు ఏంటి అని సిగ్గుపడుతూ బయటకు వస్తుంది. తన మాటలు విని కోపంగా డోర్ బయట ఉన్న తను వెనుకకు జరిగి ఏదో అప్పుడే బయటకు వస్తున్నట్టుగా వచ్చి ఒకవైపు తన వైపు చూసి ఈ రోజు మన్ను కోసం నేనే టిఫిన్ చేస్తా, ఏం చేయాలో చెప్పు, నీకు ఇష్టమైంది తింటారంట కదా అంటే అవును ఈ రోజు అందరికి గారెలు వేద్దామని మినపప్పు నానబెట్టాను అని అంటే ఓ గారెలా అయితే నేను వేస్తా అంటుంది. అయ్యో నీ వల్ల కాదు అంటుంది. ఎందుకు కాదు అంటే అందరికి రోట్లో రుబ్బిన పిండితో అయితేనే తింటారు, మను అయితే అలా చేయకుండా మిక్సీలో గ్రైండర్లో పడితే తినడు అని అంటే అలా అయితే నేనే రుబ్బు చేస్తాను అని కిచెన్లోకి వెళ్తుంది. అక్కడ ఉన్న పప్పును చూసి షాక్ అవుతుంది. పప్పు చాలా ఉంటుంది, అది పొట్టుతో కోపంగా అను అని పిలుస్తుంది. ఏంటి అంటుంది వెనక నుంచి. ఏంటిది మీ ఇంట్లో మినపగుండ్లు వాడరా ఏంటి, ఇప్పుడు ఆ పొట్టు పప్పు కడిగి రోట్లో రుబ్బి చెయ్యాలా, పని వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళతో క్లీన్ చేయిస్తా అంటే మీనగారు వచ్చి హలో వంట పని మాత్రం ఎవరికి చెప్పము, మా ఇంట్లో మొదటి నుంచి అంతే, మనకు ఇష్టమైన వాళ్ళకి మన చేతులతో వండి పెట్టాలని మా తాతల కాలం నుంచి ఉంది, చిన్నప్పుడు నువ్వు వచ్చేదాన్ని కదా మర్చిపోయావా అని అంటుంది. తనకు వస్తున్న కోపంని కంట్రోల్ చేసుకొని ట్యాప్ దగ్గరికి వెళ్ళి ఆ పప్పుని ఎలా క్లీన్ చేసి రోడ్లో వేస్తుంది. అసలు ఏ పని చేయడం రాదు సరిగా, అసలు ఎప్పుడు ఎక్కువ ఏం చేసిందే కాదు కదా, ఆ రోడ్లో పప్పు వేసి దాని రోకలతో దంచుతూ పత్రంతో ఎలానో అలా రుబ్బేస్తుంది. ఒక 2 గంటలకంతా టైం తీసుకుంది. తనని చూసిన వీణ ఫుల్ గా నవ్వుకుంటుంది. ఎందుకంటే మొహం నిండా చేతులు నిండా పప్పు అంటించుకొని ఉంది. అను గారు
వీణ అని అంటే సైలెంట్ అయ్యి వేదని లేదు వెళ్ళి అని అంటే వేద దగ్గరికి వెళ్తుంది. వేద రూమ్ లో వేద ఉంటాడు. వేద్ జిమ్ రూమ్ కి వెళ్దామని వెళ్తూ ఉంటే వేద రూమ్ డోర్ చూస్తాడు. ఇదేం చేస్తుందో అని డోర్ తీస్తే లాక్ వేయకపోవడం వల్ల డోర్ ఓపెన్ అవుతుంది. డోర్ కూడా వేసుకున్న పడుకుందా పిచ్చిది అనుకొని లోపలికి వచ్చి చూసిన తనకి అక్కడ వేద పొజిషన్ చూసి బాబులో వేడి ఆవిర్లు వస్తుంటాయి. తను స్ట్రైట్ గా పడుకుంది. తన టీ షర్ట్ పైకి వెళ్లి నడుమంతా ఇంకా తన నెలవంక ఎక్స్పోజ్ అవుతూ ఉంటే బాబుకి ఇప్పుడే వెళ్లి వాటి అడ్డు చూడాలని ఉంది. కష్టంగా చూస్తూ కంట్రోల్ అవుతాడు కానీ అడుగులు మాత్రం వేద వైపే వేస్తూ తన దగ్గరికి వెళ్లి తన నడుముని ఇంకా తన నెలవంకని చూస్తూ దూరంగా ఉండలేక వెళ్లి అక్కడ తన పెదవులు నిలిపాడు. ఆ పెదవుల తడికి వేదకి వెనుక వస్తూ చూస్తే వేద్ కనిపిస్తాడు. బావా ఏం చేస్తున్నావు అని అంటే వెయిట్ బంగారం అని అక్కడ మొత్తం తడి ముద్దులు పెడుతూ తన చేతితో తన నడుము మంటల్ని సరిచేస్తూ ఉంటాడు. వేద్ చేస్తున్న పనికి బావా ప్లీజ్ అంటుంది. వేదని చూసి తనపై చేరి ఇలా నువ్వు ఎక్స్పోజ్ చేస్తే నేనేమైపోవాలి, అసలే ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఫస్ట్ నైట్ జరగలేదు అంటే కోపంగా ఏంటి అని అంటుంది. అదే ఒక నైట్ అంటున్న తన చేతి మీద గట్టిగా కొరికి వేషాలు వేయకు అంటే నీతోనే కదా బంగారం అని ఐ లవ్ యూ అని తన పెదవులను అందుకుంటాడు. అలా వాళ్ళిద్దరూ ముద్దులో మునిగిపోతే అప్పుడే డోర్ సౌండ్ అవుతుంది. వీణ గారు వేద అని పిలుస్తూ ఉంటారు. వేదని అంటే ఊపిరి పీల్చుకొని అమ్మ అని అంటే డోర్ తీ అంటుంది వాళ్ళ అమ్మ. అమ్మ నేను ఫ్రెష్ అయి కిందకు వస్తాలే వెళ్ళు నువ్వు అంటే సరే అని తన రూమ్ కి వెళ్ళిపోతుంది. తన రూమ్ లోకి వెళ్ళడంతోనే ఒక మెసేజ్ వస్తుంది. ఈ రోజు నీ మొహంలో ఆనందం చూస్తూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది అని, ఈ శారీలో నువ్వు చాలా బాగున్నావని మెసేజ్ చూసి ఎవరై ఉంటారు అని తన రూమ్ విండో ఓపెన్ చేసి బయటకు చూస్తుంది. చుట్టూ ఎవరు కనిపించరు. ఎవరై ఉంటారు అసలు అని అన్నయ్యకి చెప్పాలని మను గారి రూమ్ లోకి వెళ్తుంది. కథ కొనసాగుతుంది. మరి వీణ గారికి ఈ మెసేజ్లు పంపిస్తుంది ఎవరని మీరు అనుకుంటున్నారు? అంటే ఇది కూడా రానా చేస్తున్న ప్లాన్ లో భాగమేనా? మరి ఇంతకీ అను గారు ఆ సంజనాకి ఇస్తున్న ట్రీట్మెంట్ మీకు ఎలా అనిపిస్తుంది? నచ్చిందా? నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. కథ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.